ప్రేమ, కరుణకు ప్రతీక క్రిస్మస్. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. చర్చిలన్నీ విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. మార్కెట్లో రకరకాల క్రిస్మస్ ట్రీలు, శాంటా బొమ్మలతో పాటు ఇతర వస్తువులు కనువిందు చేస్తున్నాయి. క్రైస్తవులు ఈ పండుగ కోసం ఇళ్లను ప్రత్యేకంగా అలంకరించుకుంటున్నారు. సంప్రదాయ వంటలు, స్టార్ లైట్స్తో వెలుగులు విరాజిల్లుతున్నాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. అయితే అసలైన క్రిస్మస్ పేదలకు సాయం చేయడమే అని ఏలూరు విశాఖపీఠం పీఠాధిపతి పొలిమేర జయరాం అంటున్నారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆయన కోరుతున్నారు. దేవుడు మానవుడుగా మన మధ్య జన్మించి మనల్ని మహోన్నతులను చేయాలన్న ఆయన ఆలోచన మనందరికీ దీవెనకరం. మానవాళి రక్షణార్థమై దేవుని కృప ప్రత్యక్షమాయనని పౌలు గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11వ వచనం విన్న రీతిగా ఆ దేవుని కృపలో మన దేశం, మన రాష్ట్రాలు, మరి ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలు దీవెనలతో బలపడాలని, ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఏలూరు కథోలిక పీఠం 1977లో విజయవాడ నుండి బైఫరికేట్ అయి స్వతహాగా మేత్రాసనంగా ఏర్పడినది. ఈ ఏలూరు కథోలిక పీఠ మొదటి పీఠాధిపతులు ప్రభులో నిద్రిస్తున్న మాన్యులు మహాశ్రీశ్రీ ఘనత వహించిన డాక్టర్ జాన్ ములగడ తండ్రి గారి సారథ్యములో 38 సంవత్సరాల వారు ఏకదాటిగా ఈ మేత్రాసనాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆధ్యాత్మికంగా, విద్యారంగముగా, వైద్యారంగముగా సామాజిక స్పృహ కలిగి మన రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాలకి దరిదాపులో ఉంటుంది. ఎప్పుడు మనకు వరదలు, ముంపు వారిలో ప్రజలకి చేయూతను అందిస్తూ వస్తున్నది మన ఏలూరు కథోలిక పీఠం సోషల్ సర్వీస్ సెంటర్ ద్వారా. అంతేకాకుండా హుద్దుద్లో కానీ, కరోనా టైంలో కానీ, బుడమేరులో కానీ, అంత క్రితం వచ్చినటువంటి గవర్నమెంట్ విపత్తులకి ఈ కథోలిక పీఠం ఎంతగానో ముందుకు సాగింది. ఈ కథోలిక పీఠంలో 164 మంది గురువులు సేవలు అందిస్తున్నారు. 700 మంది కన్యాస్త్రీలు సేవలు అందిస్తున్నారు. 50 మంది గురు విద్యార్థులు తర్ఫీదు పొందుతూ సేవలు అందిస్తున్నారు. 675 మంది ఉపాధ్యాయ ఉపదేశులు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు తోడుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా సభ గురువులు 200 మంది సభ గురువులు పనిచేస్తున్నారు. మా అందరి ఆలోచన ఒకటే, అటు ఆధ్యాత్మిక చింతన, ఇటు ప్రజాసేవ. క్రిస్మస్ అంటే పిండి వంటలు, వెలుగుల స్టార్స్ మాత్రమే కాదు, ఆయన ప్రజల హృదయాల్లో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్ జరుగుతుందని క్రైస్తవులు అంటున్నారు. క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టుక 2000 సంవత్సరాల క్రితం యేసయ్య పుట్టుకనే కాదు. కానీ నిజమైన క్రిస్మస్ ఎలా అవుతుందంటే యేసయ్య మన హృదయాల్లో జన్మించడం ద్వారా, మన హృదయాల్లో ఆయన వెలుగు ప్రకాశించడం ద్వారా, మనల ద్వారా అనేక మంది రక్షించడం ద్వారా నిజమైన క్రిస్మస్ మనకి జరుగుతుంది. అనేకమైన కార్యక్రమాలు, ఇంటి మీద స్టార్ లైట్లు, తర్వాత పిండి వంటలు, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే యేసయ్య మనందరి హృదయాల్లో జన్మించడమే నిజమైన క్రిస్మస్. మరి ఈ క్రిస్మస్ అనేకమైన కార్యక్రమాల ద్వారా ఏలూరులో ఘనంగా క్రిస్మస్ జరిగింది. 2 దినాలు క్రిస్మస్ ఆరాధన పండుగల ద్వారా, అలాగే చర్చ్లో క్రిస్మస్ అనేకమైన కార్యక్రమాల ద్వారా పిల్లలు, పెద్దలు, స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ సంతోషంగా ఆయన జననాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఈ పర్వదినాన్ని ప్రపంచ దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. యేసుక్రీస్తు ప్రజల కోసం వారి కష్టాలు, బాధలను పోగొట్టడానికి పుట్టారని చెప్తుంటారు. యేసుక్రీస్తు పుట్టుకనే క్రిస్మస్గా చేసుకుంటారు. అలాంటి పర్వదినాన్ని గోదావరి జిల్లాల్లో వైభవంగా చేస్తున్నారు. ప్రాచీనమైన చర్చిలను విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ పండుగలో పాల్గొంటున్న క్రైస్తవులు చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఆయన రాక ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని అంటున్నారు. యేసు ప్రభు రాక అనేక మంది జీవితాలకి గొప్ప వెలుగునిచ్చింది. ఇది మామూలు పండగ కాదు, ప్రపంచం అంతా సంబరాలతో జరిగించుకునే అద్భుతమైన పండుగ. మరి దీనిని గురించి నేను ఒక్క మాటలో చెప్పాలంటే, ఎందుకు ఇంతగా ప్రభువుని ఆరాధించే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే, నిజంగానే చీకటిలో మగిలిపోతున్న అనేక మంది ప్రజలకు యేసు రాక నిజమైన వెలుగునిచ్చింది.
అందుకే కృతజ్ఞతతో యేసైనంత భక్తి భావంతో ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. యేసుప్రభు వచ్చిన తర్వాత పాపానికి ఒక విరుగుడు, అందుకనే ఆయన పాపాంధకారములో పాపపు చీకటిలో మగ్గిపోతున్న వారికి ఆయన ఒక వెలుగుగా వచ్చినటువంటి దేవుడిగా అనేక మంది జీవితాల్లో బైబిల్ గ్రంథంలో ఒక పాపాత్మురాలని స్త్రీ కనపడుతుంది. ఒక 5గురు పెనిమిట్లు ఉంచుకుని ఉన్నవాడు కూడా నీవాడు కాదని చెప్పుకుని ఒక భయంకరమైన జీవితం కలిగిన ఒక పాపాత్మురాలని స్త్రీ కనపడుతుంది. లంచగొండిన ఒక జక్క అనబడిన వ్యక్తి కనపడుతుంది. వీరందరూ కూడా తర్వాత అద్భుతంగా మారిపోయారు. వారు బ్రతుకులు మారిపోయి యేసుకు శిష్యులుగా పవిత్రంగా జీవించారు. ఎలాగనంటే వారి జీవితాల్లోనికి యేసయ్య వచ్చినప్పుడు. కనుక యేసు ఎవరి జీవితాల్లో ప్రవేశిస్తారో ఆ జీవితానికి వెలుగు కలుగుతుంది.